ఇక భార్యాభర్తల మధ్య అనురాగాన్ని రామాయణంలో చూపించారు. సీతారాములు గాని, ఊర్మిళ లక్ష్మణులు గాని, ఇలా చూసుకుంటా పోతే చాలా మంది మనకు కనపడతారు. మరి భారతంలో భార్యాభర్తల మధ్య అనురాగం మాత్రమే కాదు, భార్య యొక్క అభిప్రాయాల్ని గౌరవించడం కూడా భారతంలో చూపించారు. సమయం వచ్చినప్పుడు ద్రౌపది మాట్లాడితే ఆ ద్రౌపది మాటను అంగీకరించేటువంటి మనస్తత్వం భర్తలకు ఉంది. ఇక రామాయణంలో రాముడు స్వయంగా యుద్ధం చేశాడు. భారతంలో శ్రీకృష్ణుడు స్వయంగా యుద్ధం చేయాల. ఆయుధం పట్టనని, ఊరికే ఓ పక్షంలో ఉండి యుద్ధం చేస్తానని చెప్పి కేవలం అర్జునుడి యొక్క రథసారథిగా ఉన్నాడు. ఇక రామాయణంలో అరణ్యవాసం చూపించారు. 14 సంవత్సరాలు సీతారామ లక్ష్మణుల యొక్క అరణ్యవాసం. మరి భారతంలోనూ అరణ్యవాసంతో పాటు అజ్ఞాతవాసం కూడా పెట్టారు. 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం. ఇక రామాయణంలో రామునికి ఒకటే భార్య, ఏకపత్ని వ్రతుడు. కానీ భారతంలో శ్రీకృష్ణుడికి అష్టభార్యలు, 8 మంది భార్యలు. రామాయణంలో ప్రధానంగా ఉన్నది పరస్త్రీని